వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేట లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే హైప్ కూడా ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనూజ కళ్యాణ్ గురించి తనూజ వచ్చేసి ఒక ఓపెనింగ్ వచ్చింది. అది ఒంగోలులో పిఎంజీ జ్యువెలర్స్ వచ్చేసి వాళ్ళు బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు. ఆ బ్రాంచ్ ఓపెనింగ్కి తనూజ వచ్చిందనమాట. యాక్చువల్గా తనూజ వచ్చినప్పుడు అక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ తనూజ బయటకు వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉందో అంతకు మించి ఉంది గైస్ క్రౌడ్ అయితే. దానికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నారు చూసేయండి. తనూజనే కాదు కళ్యాణ్ కూడా ఒక ఓపెనింగ్కి వెళ్ళాడు. అక్కడ కూడా క్రౌడ్ మామూలుగా లేదు. రెండింటికి సంబంధించిన వీడియోస్ చిన్న క్లిప్స్ పెడతాను ప్లస్ ఫొటోస్ పెడతాను చూసేయండి. ప్లస్ వాళ్ళు యాక్చువల్గా పిఎం జ్యువెలర్స్కి ఒక ఫోటో వేసుంటుంది. ఎప్పుడు చూసారో లేదో మహేష్ బాబు వాళ్ళ డాటర్ది. అంటే తను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి తను ఫోటో ఉంటుంది. ఇప్పుడు తన ఫోటో పక్కన మన తనూజ ఫోటో ఉంది. యాక్చువల్‌గా తనూజ వచ్చేసి తనూజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్ళినా కూడా అసలు ఎవ్వరైనా ఇష్టపడేలాగా తన డ్రెస్సింగ్ సెన్సే కానీ, తన మాట్లాడే విధానమే గానీ, ఏదైనా కూడా సూపర్‌గా ఉంటుంది గైస్. నాకైతే నచ్చేది అందుకే. సంప్రదాయబద్ధంగా ఉంటుంది. మాట్లాడే విధానం కూడా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటమే గానీ, తను ఏవైనా కూడా ఎవరికైనా చిన్నవాళ్ళు గాని కాదు, పెద్దవాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, మాట్లాడే విధానం గానీ, తను బిహేవ్ చేసే విధానం గానీ సూపర్‌గా ఉంటుంది. అది ఎవరికైనా నచ్చుతుంది. ప్లస్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ 'బిగ్ బాస్' ఉత్సవ్‌లో వచ్చేసి కొన్ని జరిగినియి. వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' ఉత్సవ్‌లో ప్రొమో కూడా రిలీజ్ అయింది. మీరు చూసే ఉంటారు. ఇమాన్యుల్ వాళ్ళ మదర్ వచ్చింది. ఇమాన్యుల్ వాళ్ళ మదర్ వచ్చి చెప్పారు కదా! నా ఒక 90 దగ్గర దగ్గర 90 ఊర్ల దాకా పాంప్లెంట్ ఇస్తూ క్యారేజీలు కట్టుకొని పాంప్లెంట్ ఇస్తూ తిరిగారు. అది ఇప్పటికి కూడా గుర్తుకొస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్‌గా విన్ అవ్వనందుకు నాకు బాధ లేదు. కానీ ఇట్లా పాంప్లెంట్ పట్టుకొని తిరిగి అంత కష్టపడినా కూడా విన్ అవ్వనందుకు నాకు బాధగా ఉందని చెప్పి బాధపడ్డాడు. అప్పుడు భరణి గారు వచ్చేసి ఏ మాట అన్నారు గుర్తుందా? అంటే 22 మంది కప్ కోసం ఆడుంటారు. మేమైతే రియల్‌గా 360 డిగ్రీస్ జెన్యూన్ గేమ్ ఆడిందైతే మేమిద్దరమే అన్నాడు. నాకు తెలిసి భరణి గారు గేమ్ ఆడిందైతే నాకైతే హౌస్‌లో కనిపించలేదు గైస్. ఎవ్వరు నెగెటివ్ కామెంట్స్ పెట్టుకున్నా నేనైతే ఇది క్లారిటీగా చెప్తున్నాను. భరణి గారి గేమ్ అయితే నాకసలు కనిపించలేదు. గేమ్ కనిపిస్తే తను ఫస్ట్ బయటికి వెళ్ళేవాడు కాదు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్‌లో వచ్చిన తర్వాత కూడా తను టాప్ 5లో ఉండకుండా బయటికెళ్ళేవాడు కాదు. యాక్చువల్‌గా తను గేమ్ ఆడుండొచ్చు. కానీ ఇప్పుడు గెలిసిన వాళ్ళని అంటే రన్నర్ అప్ వచ్చిన విన్నర్ అయిన వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. ప్లస్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడితే ఇమ్మాన్యుయల్ గెలవకపోవడం నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను చాలా డిజర్వ్ క్యాండిడేటే. అంటే కళ్యాణ్‌తో పోలిస్తే కళ్యాణ్‌కి ఈక్వలే ఇమాన్యుయల్ గూడా అని చెప్పొచ్చు. అంటే కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు. ఇమాన్యుయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళిద్దరూ ఆడిన గేమ్స్ మాత్రమే. 'బిగ్ బాస్' హౌస్‌లో గేమ్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో, వాళ్ళిద్దరూ ఈక్వల్. అంటే తను ఆడినట్టే ఇమాన్యుయల్ కూడా చాలా కష్టపడ్డాడు. ప్లస్ ఇమాన్యుయల్ చాలా అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. సో, తను ఓపిక తను గెలవలేదంటే బాధపడిన దానిలో అర్థముంటుంది. కానీ భరణి గారు మాట్లాడింది మాత్రం నాకైతే నచ్చలేదు. తను ఏం గేమ్ ఆడాడో నాకైతే అర్థం కాలేదు. డాటర్ అని చెప్పి తనూజని అనటం, సిస్టర్ అని చెప్పి మాట్లాడటం. ఏమో గైస్ నాకైతే భరణి గారి గేమ్ నచ్చలేదు. ప్లస్ ఆయన మాట్లాడిన మాటలైతే నచ్చలేదు. నాకైతే చాలా అంటే ఎట్లా అనిపించిందంటే కళ్యాణ్ విన్ అవ్వటం, తనుజ విన్ అవ్వటం ఇష్టం లేదు అన్నట్టే అనిపించింది నాకు కూడా. సో, ఇది పక్కన పెడితే దానిలో వచ్చేసి చాలా జరిగినియి. ప్లస్ కొంచెం బాధపడ్డారు గూడా. కళ్యాణ్, తనుజ గూడా కొంచెం బాధపడ్డట్టు నాకైతే అనిపించింది. సో, 'బిగ్ బాస్' షో అనేది దానిలో ఇంకా చాలా జరిగినవి. వాటి గురించి నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను క్లియర్‌గా, క్లారిటీగా. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.